ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న మహా కుంభమేళాలకి కొన్ని కారణాల వల్ల వెళ్ళలేని వాళ్ళు మనం స్నానం చేసేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ స్నానం చేస్తే ఆ కుంభమేళలో మహా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం మనకు దక్కుతుందండి. ఆ శ్లోకం ఏంటనేది ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. త్రివేణం మాధవం సోమం భరద్వాజ్ జంత వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థం నాయకం జై తీర్థ రాజ ప్రయోగాకి జై. మరొకసారి శ్లోకం మీ గురించి మరొకసారి చదివి వినిపిస్తున్నానండి. త్రివేణ్యం మాధవం సోమం భరద్వాజంత వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థ నాయకం జై తీర్థ రాజ ప్రయోగాకి జై. సో ఈ విధంగా ఒకటండి. ఇంకొకటి ఏంటంటే మహాకుంభమేళకి వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నేను అక్కడి నుంచి నీళ్లు తెప్పించుకున్నానండి. సో దీన్ని మనం శిరస్సు మీద జల్లుకున్నా సరే, లేదు అంటే మన స్నానం చేసేటప్పుడు ఈ యొక్క మహా పుణ్య నదుల నుంచి తీసుకువచ్చిన తీర్థాన్ని మన స్నానం చేసిన కలిపి స్నానం చేసినా సరే ఆ యొక్క ఫలితం ఒక పుణ్యం దక్కుతుందండి. సో భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి మనం. జై హింద్. థ్యాంక్ యూ.